హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనం వింటర్ సీజన్లో బేబీ కేర్ మదర్ కేర్ గురించి వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ఏంటంటే ఈ వింటర్ సీజన్లో పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్లో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా కొంచెం వేడివేడిగా తీసుకోండి. మరీ చల్లటి ఫుడ్స్ కాకుండా, అంటే మార్నింగ్ చేసిన రైస్ ఈవినింగ్ తినడం ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే బాగా చల్లదనం వాటర్ కూడా తాగకపోవడమే బెటర్ అన్నమాట. ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఈ ఫుడ్ గురించి. మనము ఏది తీసుకున్నా కూడా కొంచెం తేలిగ్గా అరిగేవి తీసుకోండి. అలాగే గోధుమ మరియు మిల్లెట్లు తీసుకోండి. ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, అక్క గోధుమ రొట్టె రాగి రొట్టె తినొచ్చా అనేసి. హ్యాపీగా తినొచ్చు. జొన్న రొట్టె కూడా తినొచ్చు. అలాగే అల్లము మరియు పసుపు మిరియాలు ఇవన్నీ కూడా మన జీర్ణశక్తిని పెంచే ఆహారాలు అన్నమాట. కానీ ఇవి ఎక్కువగా తీసుకోవద్దు, కొంచెం క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే బేబీకి అసిడిటీ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవద్దు. ఈ వెన్న నెయ్యి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ మనకు కొంచెం ఓపిక ఉంటుంది. ప్లస్ పాల ఉత్పత్తికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. బాదం, ఖర్జూర, వాల్నట్స్ ఇవన్నీ కూడా మీరు ఈ చలికాలంలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి శక్తిని పెంచుతాయి అన్నమాట. మనం డెలివరీ తర్వాత చాలా వీక్ ఉంటాం. ఈ ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. అలాగే దుంపలకు వచ్చేటప్పటికి బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మీకు బీట్రూట్ బ్లడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. క్యారెట్ కూడా మీకు చాలా మంచిది అనమాట బేబీకి, మీకు ఇద్దరు కూడా. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచేవి తీసుకుంటే బెటర్ అనమాట. ముఖ్యంగా సిట్రస్ పండ్లు, నిమ్మ, కమల పండ్లు ఇవన్నీ కూడా సి విటమిన్ కలిగినవి. ఇవి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. చాలామంది జలుబు అవుతుంది వద్దు అంటారు, కానీ ఇవి చాలా మంచివి, తీసుకోవచ్చు, జలుబు ఏం కాదు. అలాగే ఇంతవరకు కొంచెం గోరువెచ్చని వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇది మీకు, మీ బిడ్డకి ఇద్దరికి మంచిది. ఎందుకంటే చల్లటి వాటర్ తాగడం కూడా అంత మంచిది కాదు. జలుబు తొందరగా అవుతుంది. ఇక ఈ వింటర్ సీజన్లో అవాయిడ్ చేయవలసినవి ఏంటంటే ముఖ్యంగా మీరు ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయండి. ఫ్రిడ్జ్ వాటర్ చల్లగా ఉంటే అవాయిడ్ చేయండి. చక్కగా కుండలే బిందెల వాటర్ తాగండి. వీలైతే ఇంకా గోరువెచ్చని వాటర్ తాగినా కూడా మీకు చాలా మంచిది. జీర్ణశక్తి అనేది మీకు మంచిగా పనిచేస్తుంది. ఇక సెకండ్ వన్ మీరు చేయాల్సింది ఏంటంటే టీ, కాఫీలు కూడా కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే బేబీకి కెఫిన్ ఉండడం వల్ల అది కొంచెం మీకు బేబీకి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే బయట ఫుడ్, చాలామంది 3 months తర్వాత అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఉంటారు. అన్ని రకాల ఫుడ్స్ మీన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తినాలి, కానీ బయట చాలా వరకు అవాయిడ్ చేయాలి. బేబీకి మనం ఫీడ్ చేస్తాం కాబట్టి. ముఖ్యంగా మసాలాలు బాగా దట్టించి చేసిన కర్రీస్ తీసుకోకండి. మీకు డైజెషన్కి ఇబ్బంది అవుతుంది అండ్ బేబీకి కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే అవుతాయి. మనం గుర్తుపెట్టుకోండి, మనం ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో, ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో. అలాగే ఇక్కడ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే తిన్న తర్వాత కొంచెం వాక్ చేయండి. ఏం పర్వాలేదు, సి సెక్షన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా కొంచెం సేపు వాకింగ్ చేయండి. చిన్న చిన్న యోగాసనాలు కూడా మీకు ఓపికని బట్టి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.